ఒకటో సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చి ఉన్నానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగుకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొన్ను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాన్ని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పించును. నేను మొదలు పెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారికి దోషణమును బలిచేతనైనను నైవేద్యం చేతనైను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను. కాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయితే ఏలీ, సమూయేలు, నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు, చిత్తము నేనిక్కడ ఉన్నానన్ను. ఏలీ, నీతో యెహోవా ఏమి చెప్పినని నేను మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో చెప్పిన సెలవిచ్చిన సంగతుల్లో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయను గాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పును. ఏలీ విని, సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయెను. ఆమేన్.